నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న ఈ తడవ వచ్చేది మనమే, సరేనా? జయం మనదే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్నా నాదొక రిక్వెస్ట్, నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయవుంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయవుంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నాను అన్న. ఇది ఒక్కటే లోటు. నువ్వు గెలిచిన దానికి సూపర్. ఈ తడ మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు, నువ్వే జగన్. ఈ తడ జై జగన్. అందరు కూర్చోవాలన్నా, అందరు కూర్చోండి. చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి, నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాలి తల్లి. ఖచ్చితంగా చేద్దాం. అందరు కూర్చోవాలన్నా, కూర్చోండి. దయచేసి కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి. నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్? డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి. డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్లో. ఎక్కడ? క్లుప్తంగా ఏమన్నా ఉంటే మాట్లాడండి. అన్నా జగనన్న, ఇక్కడ ఎదురుగా. జై జగనన్న. మాది తిరుపతి అన్న. నా పేరు వెంకటేశ్వర అన్న. నేను ఎస్వి ఆటో నగర్ 4 వీలర్ అసోసియేషన్ సభ్యుడన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్న, మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్న, మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్న. అలానే మా నాన్నగారికి ఊపిరితిత్తు సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,00,000 రూపాయలు జగనన్న ప్రభుత్వమే కట్టిందన్న. ఈరోజు ప్రతి పేదవాడు గుండెలో కూడా మీరు దేవుడే ఉన్నారన్న. మీరు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్న. మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండె కూడా జగనన్న కొట్టుకుంటా ఉందన్న. ఈరోజు ఎంతమంది ఎత్తులతో పొత్తులతో జిత్తులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేరన్నా. మనం గెలిపి వెళ్ళిపోతామన్నా. జై జగనన్న.